గణేష్ కామెంట్స్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ బూడిద పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవ్వరూ చూడలేదు అనుకున్న చందాన నువ్వేమైనా చెప్పొచ్చు. కౌంటర్ పెట్టి ఇబ్రహీంపట్నంలో నువ్వు ఈ యాష్ అమ్మిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. చెనుమోలు నారాయణ ఇతర వ్యక్తులందరూ కలిసి అన్సీజన్లో అమ్ముకోవడానికి స్టాక్ పెట్టాం, అది నాదే, రారా జోగి రమేష్ దమ్ముంటే ఆపురా అని చెప్పి సవాల్ ఇసిరితే ఆ సవాలుకు నువ్వు సమాధానం చెప్పకుండా ఇది కేపీది పీకేది అని ఒక రైమింగ్ వర్డ్స్ పెట్టి నువ్వు ఆకాశం కళ్ళు చూసి ఉమ్మేస్తే నీ మొహానే పడుద్ది కానీ నాకేమీ కాదు. దయచేసి ఈ విషయాలన్నీ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియటం కోసం చెప్పే తప్పితే ఏనుగులు పోతావంటే కుక్కలు మురిగే కుక్కలకి సమాధానం చెప్పడం కోసం చెప్పలేదు. ప్రజలకు తెలియాలి ఈ వాస్తవాలు. నేను బుడమేరు గురించి శాసనసభలో ఎన్నిసార్లు ప్రస్తావించా, లేకపోతే కొండపల్లి మున్సిపాలిటీ సమస్యల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించా, లేకపోతే రైతాంగానికి కావాల్సిన ధాన్యం కొనుగోలు మీద ఏమి ప్రస్తావించా. రేపు బూడిద ఈ విషయం నేను ఏమి ప్రస్తావించలేదని మాట్లాడాడు. అది ఎల్లుండి సోమవారం ఉదయం ప్రశ్న రూపంలో రాబోతా ఉంది. ఆ రోజు నేను ఏం మాట్లాడబోతా ఉన్నానో ప్రజలందరూ గమనించాలని, ఇట్లాంటి ఆషాఢి బూతుల పట్ల అప్రమత్తతో ఉండాలని. ఇతన్ని తన్ని తగలేస్తే ఒకసారి వచ్చి మైలవరంలో పోటీ చేశాడు, మళ్ళా మర్చిపోయిన తర్వాత వెళ్ళి పోటీ చేసి గెలిచాడు, మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి పెనమలూరు పంపిస్తే మళ్ళా అక్కడ ప్రతిసారి మొన్న ఏదో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, నీకు రాజీనామా చేస్తే దమ్ము లేదు. నేనంట రాజీనామా చేయాలట. ఎందుకు రాజీనామా చేయాలా? ఈ పశ్చిమ కృష్ణాలో ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రలో పుట్టిన తర్వాత మొదటిసారి నేను 12,750 ఓట్లతో గెలిస్తే రెండో పర్యాయం నేను 43,000 పైసలకు ఓట్లతో గెలిచి ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాడిని నేను. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో జిల్లా చరిత్రలో తేడాతో ఓడిపోయి నువ్వు నన్ను రాజీనామా